హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పులిహోర చేస్తున్నాను అనమాట. సో మీరు నా రెసిపీ చూడాలంటే గో చెక్అవుట్ మై వీడియో. నేను వచ్చేసి 3 మెంబర్స్ చేస్తున్నాను కాబట్టి ముందుగా ఒక లెమన్ సైజ్ చింతపండుని ఈ విధంగా వాటర్లో నానబెట్టేసుకోవాలి. అంతలోపు ఎండుమిరపకాయలు, జీడిపప్పు, పల్లీలు, ఇంకా కరివేపాకు, జీలకర్ర, మనకి తెలిసిన తాలింపు సరుకులు, శనగపప్పులు, అలాగే మస్టర్డ్ సీడ్స్ అన్నీ కూడా తీసుకోవాలి. ఇలాగా 4-5 పచ్చిమిర్చిలు చీల్చుకుని ఉంచుకోవాలి. ఆవపిండి నేను ఇంట్లోనే తయారు చేస్తానన్నమాట. ఈ విధంగా కావాల్సినప్పుడు కొంచెం ఆవాలు వేసుకుని వాటర్ వేసుకుంటే మనకు ఆవపిండి రెడీ అయిపోతుంది. దాంట్లో కొంచెం అల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఇందాక తీసి పెట్టుకున్న తాలింపు దినుసులు 1 by 1 అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. అంతలోపు మనం చింతపండు బాగా స్మాష్ చేసేసుకోవాలి. గుజ్జు కోసం ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ తీసుకుంటే మనకి వచ్చేస్తుంది. అంతలోపు మనం 1 by 1 మన దినుసులన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. మాడగొట్టకండి, ఎందుకంటే మాడితే కనుక టేస్ట్ అస్సలు బాగోదు. ఇప్పుడు 1 by 1 అన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు మనం చింతపండు పులుసు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బాండీలో చింతపండు పులుసు మనం తీసుకున్నది ఉంది కదా, ఇక్కడ వేసేసుకోవాలి. వేసేసుకున్న దాంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను. సో ఎలా ఉంది ఏంటి అని అనుకోవద్దు. ఇప్పుడు దగ్గరకు వచ్చేసిన దాన్ని పచ్చిమిర్చి వేసేయాలి. ఇది వచ్చేసి సింగిల్ పాలిష్ రైస్ అనమాట. సో ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు గుజ్జుని ఈ విధంగా వేసేసుకుని ఫస్ట్ మనం గుజ్జును కలుపుకోవాలి. గుర్తుంచుకోండి, పచ్చిమిర్చి ఎలా ఉందో అలా ఉంచండి. అంతలోపు మనం ఇంట్లో రెడీ చేసుకున్న ఆవపిండి ముద్ద కూడా వేసేసుకోండి. అలాగే మనం వేపు పెట్టుకున్న దినుసులను కూడా వేసేసుకుని బాగా కలుపుకోండి. ఈ టైంలో మన చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని కలిపితే మెతుకులు మనకి అంటకుండా ఉంటాయన్నమాట. అంతేనండి, మన ప్రసాదం స్టైల్లో పులిహోర రెడీ అయిపోతుంది. లాస్ట్లో ఫినిషింగ్ టచ్ కింద కొంచెం కొత్తిమీర అలా అలా జల్లుకోండి, అంతే. నేను చేసిన పులిహోర రెడీ అయిపోయినట్లే. ఒకసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి.